నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకున్నా కనీసం నీరు కూడా సరఫరా చేయలేకపోయిందని విమర్శించారు. 1,00,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం పేరుతో కూలేశ్వరాన్ని కట్టారని ఎద్దేవా చేశారు. 1,00,000 కోట్ల రూపాయలతో ఉమ్మడి నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు తుమ్మిడి హెడ్ వద్ద నిర్మించే ప్రాజెక్టుకు 30,000 కోట్లు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేదని తెలిపారు. 1,00,000 కోట్ల రూపాయలతో కూలిపోయే ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ కుటుంబాన్ని కాళేశ్వరం పాపం వెంటాడుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు వస్తాయి, నీళ్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి భావించి ఉద్యోగాలు ఎట్లాగా రాలేదు, నిధులు 4 నియోజకవర్గాలకే పోయినాయి, ఒక కుటుంబానికి పోయినాయి అనేటువంటిది తెలంగాణ ప్రజలు భావించారు. కనీసం నీళ్ళన్నా వస్తాయని చెప్పేసి ఆశపడ్డరు, ఆలోచించారు. 1,00,000 కోట్ల పైచిలుకు పెట్టి కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాల మాగాన్ని తెలంగాణ చేస్తామని చెప్పేసి అనేక పగల్బాలు పలికినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1,00,000 కోట్ల పైచిలుకు తీసుకుపోయి కాళేశ్వరంలో పోసి కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసి తెలంగాణ ప్రజలకు తీవ్రని అన్యాయం, తీవ్రని నష్టం చేసినటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అదే 1,00,000 కోట్ల పైచిలుకు నిధులు ఖర్చు పెడితే ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా ఎటే టైంలో ప్రాణహిత చేవెళ్ళ ఇవన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తాం. తమిళహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉంటే 30,000 కోట్లతో అది పూర్తి అయ్యేది. మిగతా ఖమ్మం జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ మిగతా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయి తెలంగాణ సస్యశ్యామలం అయిపోయేటువంటి ఒక పరిస్థితి ఉంది. మిగతా ప్రాజెక్టులు పూర్తి కాలేదు. 1,00,000 కోట్ల పైచిలకు కాళేశ్వరం పోస్తే కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయినటువంటి ఒక పరిస్థితి. అంటే ప్రాజెక్టుల పట్ల, నీళ్ల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల ఒక శాస్త్రీయమైనటువంటి అవగాహన లేక, ఒక స్పష్టమైనటువంటి అంచనా లేక, ఈ లాభసాటినే ఒక ధ్యేయంగా పెట్టుకొని, లాభార్జన ఒక ధ్యేయంగా పెట్టుకొని గడిచిన ముఖ్యమంత్రి, గడిచిన ప్రభుత్వంలో చేయటం మూలంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాళేశ్వరం పేరుతోని 1,00,000 కోట్ల పైచిలకు